మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. నీకే కదమ్మా, సమస్త జనులకి కూడా ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా సర్వశుభాలు కలగాలని దేవుని ప్రార్థిస్తూ. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మన తెలుగుంటి వారందరూ గుర్తుకొచ్చేది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. మరి ద్వాదశ రాశిలో అయిన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే మరి ఏ నక్షత్రం వారు ఈ రాశికి చెందుతారంటారు? ముఖ్యంగానమ్మా, కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, ఇవన్నీ కన్యా రాశిలోనికి వస్తాయి. కాబట్టి ఈ నక్షత్రం ఈ పాదం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు ఇక్కడ. ఎందుకంటే ఉత్తర 1వ పాదం ఉందనుకోండి, అది మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతుంది. అవి కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ ఇందులోనే మనకి చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మళ్ళీ 3వ పాదం వచ్చిందనుకోండి, ఈ కన్యలో తుల్లోకి వెళ్ళిపోతుంది. 1, 2 పాదాలు వరకు మాత్రమే కన్యా రాశిలోకి వస్తుంటాయి. అటువంటి చిన్న కన్ఫ్యూజ్ అయిపోయి ఒక రాశికి బదులు ఒక రాశి చూసుకుంటూ ఉంటారు. అది బాగుంది అనుకోండి, వీళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు. అది బాగలేదనుకోండి, వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. అటువంటి లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా వాళ్ళు జాగ్రత్తగా ఈ పాదాలను కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అది ఈ విధంగా ఈ 4 పాదాలు, ఈ 9 పాదాలు, ఈ 3 నక్షత్రాలు కలిసి కన్యా రాశిలోకి వస్తాయమ్మా. అలాగే గురుగారు, ఆదాయం, వ్యయం, రాజపూజం ఎంత ఉందంటారు? ఆదాయం 8, 11 వ్యయం, ఖర్చు చూపిస్తోంది. కాబట్టి కాస్త దగ్గరలోనే ఉంది. కాబట్టి కాస్త అదుపులో పెట్టుకుంటే, దాన్ని మన అదుపులో పెట్టుకోగలిగితే ఖర్చుని ఇది పెద్ద సమస్యగా మారదు. లేకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? రాజపూజ్యం అంటే గౌరవం కూడా 3 ఉంది, అవమానం కూడా 3 ఉంది. కాబట్టి అది కూడా సమానంగానే ఉన్నాయి. కాబట్టి అది కూడా పెద్ద సమస్య కాదు. ఇప్పుడు గ్రహాల గురించి అడుగుతున్నారు కదమ్మా మీరు. ఈ రాశి వారికి 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలో గురు యొక్క సంచారం జరుగుతోంది. తదుపరి కర్కాటకంలోకి వెళుతున్నారు. కర్కాటకంలో 31వ తారీఖు 10వ నెల 26 వరకు ఉంటారు. తదుపరి సింహంలోనికి ప్రవేశించి అక్కడ మళ్ళీ వక్రం చెంది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కర్కాటకంలోకి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం గురువు గారు చాలా స్కిప్పింగ్లు చాలా కనబడుతున్నాయనివి, అని చేత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఉంటుంది. కాబట్టి ఇక్కడ కదలిక లేకుండా, అంటే కన్యా రాశి వారికి దశమ స్థానంలో అంటే మిథున రాశిలో మీకు 31వ తారీఖు 5వ నెల అంటే పూర్తిగా 5 నెలల పాటు, అంటే 5 నెలలు అంటానికి మే నెల వరకు, అక్కడి వరకు ఆయన అక్కడ ఉంటున్నారు. తదుపరి కర్కాటకంలోకి వస్తున్నారు. కర్కాటకంలోకి వచ్చేటప్పటికి అక్కడ మాత్రం మాకు మంచి సుఫలితాలు ఇస్తారు. అది ఏకాదశ స్థానం అవుతుంది కన్యకి. కాబట్టి ఆ సమయంలో మాత్రం మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు కన్యా రాశి వారికి. ఈ విధంగా ఆయన ఉంటారు. ఇకపోతే శని ఈ సంవత్సరం అంతా కూడా 7వ స్థానంలో ఉన్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత తగ్గడం లాంటి ఈ ప్రభావాలన్నీ దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. అంతా అన్యోన్యంగా ఉండేవాళ్లే, కానీ లేదా ఈయనేదో అన్నారు, కొంతమంది మౌనంగా భరిస్తారు, కొంతమంది నోరు తెరుస్తారు. అటువంటిప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటూ ఉంటుంది. ఓపిక ఉండి ఆడవాళ్ళు నోరు తెరవకుండా ఉంటే సమస్యపోతాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఆయన ఇస్తున్నారు. ఇక రాహువు కనుక మనం తీసుకున్నట్టయితే ఈయన 5వ స్థానంలో, 5వ స్థానం అంటే కొంతకాలము 6వ స్థానంలో ఉంటున్నారు, అంటే కుంభంలో ఉంటున్నారు. ఆ కుంభం నుంచి మళ్ళీ అంటే 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు అక్కడ ఉంటారు. తదుపరి 5వ స్థానంలోకి వస్తున్నారు. 6వ స్థానంలో ఉన్నంత కాలం అంటే 5వ తారీఖు డిసెంబర్ వరకు ఆయన యోగాన్ని ఇస్తున్నారు కన్యా రాశి వారికి. తదుపరి అక్కడి నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడి నుంచి 6వ స్థానం నుంచి 5వ స్థానం మీదకి వస్తున్నారు. కాబట్టి సంతానం మీద దుష్ప్రభావం చూపించేటట్టు అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అలాగే కేతువు కూడా, ఈ కేతువు సంవత్సరాల నుంచి ఈ సింహరాశిలో 5వ తారీఖు 12వ నెల 2000 వరకు ఆయన 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి అక్కడ మనకి మంచి ఫలితాలని ఇవ్వబోతున్నారు. అందులో సువర్ణమూర్తిగా కూడా ఉన్నారు. ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ సమయం చాలక కానీ ప్రధానంగా గోచారంలో ఎవ్వరూ చెప్పటం లేదు. చెప్పవలసి వస్తే టైం చాలా తీసుకుంటుంది. ఎందుకంటే లెంగ్త్ పెరిగే కొద్దీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మనం మాట్లాడుకునే విషయాలు కాదు. కానీ నిజంగా చెప్పాలి అంటే చెప్పుకున్న ఫలితాలను
అవి కరెక్టా కాదా అంటే కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో అవి కరెక్ట్ కావు. కారణం ఏమిటి అంటే మూర్తిమంతము అని ఉంటుంది ఇక్కడ. గోచారంలో మూర్తిమంతం అనేది చాలా, ఆయన మంచి 11వ ప్రదేశంలో ఉన్నాడు, ఏకాదశి స్థానంలో ఉన్నాడు, మంచి చేసేస్తాడా అంటే అది కూడా మూర్తిమంతం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎంతవరకు ఫలితం ఇస్తాడని మూర్తిమంతం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా అక్కడ మూర్తిమంతం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది గోచారంలో. ఇక్కడ మనకి సమయాభావం వల్ల మీరు ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకున్నవారు మీరు ఎలాగ కింద నా నెంబర్ వేస్తున్నారు కాబట్టి ఆ నెంబర్ని వాళ్ళు కాంటాక్ట్ చేసి దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. మా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని, అలాగే వ్యక్తిగత జాతకమైనా మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని చేసుకోవచ్చు. ఆ విధంగా మూర్తిమంతం అనేది చాలా మంచిది. దానివల్ల కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. చెప్పినవన్నీ 100కి 100 అవ్వడానికి అంటే మూర్తిమంతం మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు కూడా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఈ సంవత్సరం? ఈ విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుందమ్మా, అభ్యంతరం ఏం లేదు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వరకు ఎలా ఉంటుంది అంటారు? ఉద్యోగస్తులకి ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది. ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి ప్రమోషన్ తో రావడం వల్ల ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, మంచి ఉల్లాసకరమైనటువంటి మంచి ప్లేస్ కనబడుతుంది ఇక్కడ మనకి. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం చెప్పాలి అన్నట్టయితే కన్యా రాశి వారికి సప్తమంలోనే మనకి ఈ శని భగవానుడు కనబడుతున్నాడు. శుక్రుడు ఎక్కడున్నాడో గోచారరీత్యా ఇప్పుడు చెప్పలేము, నెల 15 రోజులకు మారిపోతూ ఉంటారు. అలాగే గురువుని కనుక మనం తీసుకున్నట్టయితే దశమస్థానంలో ఉన్నారు. దశమస్థానం నుంచి కర్కాటకంలోకి వచ్చిన తర్వాత అక్కడ కొంతకాలం ఉంటున్నారు కాబట్టి అది ఏకాదశి స్థానం అవుతుంది. కాబట్టి ఆ సమయంలో పెళ్లి కుదరటం కానీ ఇది కానీ జరిగే అవకాశం కొంతవరకు మనం చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? కుటుంబ వాతావరణం అంటే ఆదాయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆదాయం మీద ఆధారపడింది కాబట్టి మీకు గురుడు అనుకూలత బాగానే ఉంది. కొంతకాలం రాహు అనుకూలత బాగుంది, కొంతకాలం కేతు అనుకూలత బాగుంది. ఇకపోతే సప్తమంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం అయితే ఏమి ఉండదు అనుకోండి. కానీ ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి అవకాశాలు అయితే ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు? సినిమా రంగంలో ఉన్న వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలతనే ఉన్నాయి కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు చెప్పినట్టుగా సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు. మొత్తంగా కన్యా రాశి వారికి మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే కొంచెం అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయండి. పెట్టుబడులు పెట్టవచ్చు అంటారా? పెట్టుబడి పెట్టవచ్చు. మరి ఓవరాల్ గా చూసుకుంటే రైతులకు ఎలా ఉంటుంది అంటారు? రైతులకి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వాళ్ళకు కూడా దాల్వా, తొలకరి 2 పంటలు కూడా చేతికి మంచిగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి అప్పులు ఏవో ఉంటాయి కదా, అవి అప్పులు తీర్చడం కొంత జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రుణమాఫీలు చేస్తుంటారు. పోనీ అలా జరిగినా కూడా మంచిదే, రైతుకి మరి లాభమే కదా. అటువంటి అవకాశాలు కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మొత్తం రుణమాఫీ జరగకపోయినా ప్రైవేట్ దగ్గర తీసుకున్న దానికి రుజువులు ఏముండవు. బ్యాంక్ దగ్గర వాటికే వాళ్ళు ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ ఉంటుంది. ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకున్నా కూడా 2 పంటలు చేతికి రావడంతో వీళ్ళు ఆ బాకీలు తీర్చేయగలుగుతారు. అంత అవకాశం ఓవరాల్ గా మనం చెప్పాలి అన్నట్టు కన్యా రాశి వారికి చాలా 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 బాగుందని చెప్పవచ్చు. మరి ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మీరు ఎందుకంటే శనికి పూర్తిగా సప్తమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి శనికి, రాహుకేతువులు పాక్షికంగానే యోగిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా దానాలు, అభిషేకాలు, వాళ్ళ పూజలు చేయటం అనేది మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి దర్శించుకోవటం, వెంకటేశ్వర స్వామిని దర్శించటం, ఇవన్నీ కూడా మనకి శుభప్రదం. ఏ దేవుడు దర్శించినా పూజించినా మంచిదేనండి. అంటే ప్రత్యేకించి అంటే కొన్నిటికి మన వాళ్ళు కొన్ని నిర్ణయం చేశారు కదా. ఇప్పుడు ధనానికి అనేటప్పటికి కుబేరుణ్ణి, లక్ష్మీదేవిని, సంతానం అనేప్పటికీ సుబ్రహ్మణ్య స్వామిని, రాహుకేతువులు, ఇట్లా కొన్ని నిర్ణయం చేశారు కాబట్టి అదేం తప్పు అంటలేదు నేను, అది కూడా చేయవచ్చు. ధన్యవాదాలండి. శుభం.